యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. సో ముందుగా యూట్యూబ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్కిల్ వరల్డ్ ఛానల్. సో నా పేరు జగదీశ్వరరావు అండి. సో కంప్లీట్గా మీకు ఈరోజు ఏంటి అంటే అకౌంటింగ్ బేసిక్స్ పార్ట్ 16 అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంది ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి ఆల్రెడీ థియరాటికల్ పార్ట్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోలో ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని ఏమాత్రం మొహమాటం లేకుండా ఎక్స్ప్రెస్ చేయడానికి కమెంట్ రూపంలో తెలపండి. రైట్. సో ఇప్పుడు చూద్దాం ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లమ్. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ని చూస్తుంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాం. సో ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ గణేష్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2017 ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే గణేష్ అని అతను ఒక బిజినెస్ చేస్తున్నాడు. సో ఆ గణేష్కి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 31st March 2017కి సంబంధించి మనం ట్రేడింగ్ అకౌంట్ అనే దాన్ని వేయడం జరుగుతుంది. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్లీట్గా మన దగ్గర ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 1st April 2016. సో మీకు ఆల్రెడీ అంటే అకౌంట్ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మామూలుగా జనరల్గా వచ్చి మనకి క్యాలెండర్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1st January స్టార్ట్ అయ్యి 31st December మనకి ఎండ్ అవుతుంది. 1st January నుంచి 31st December లోపల మనకి దాదాపు 12 months అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనకి అకౌంట్స్ వేసే వాళ్ళకి అకౌంటింగ్ ఇయర్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఫైనాన్షియల్ ఇయర్ అని కానీ లేదు ఫినాన్షియల్ ఇయర్ అని కానీ పిలవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అన్నా మనకేంటి అంటే 1st April స్టార్ట్ అయ్యి అంటే 1st April ఒక ఇయర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో 31st March ఎండ్ అవుతుంది. ఈ 1st April to 31st March ఏదైతే ఉందో ఆ డేట్స్లో మనం కనుక కంపేర్ చేస్తే ఏంటి అంటే కంప్లీట్గా మనకి 12 months ఉండడం జరుగుతుంది. దాన్నే మనం అకౌంటింగ్ ఇయర్ అని చెప్పి చెప్తాం. అకౌంటింగ్ ఇయర్లోనే దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి కానీ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి కానీ ఆ ఇయర్ అనేది అంటే వాళ్ళు వేసే ఫైనల్ అకౌంట్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. 31st December కూడా ఫైనల్ అకౌంట్స్ వేసే బిజినెస్లు కూడా ఉంటాయి. జనరల్గా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అయితే సో క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీకి అలా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని అంటే ఫైనల్ అకౌంట్స్ని వేయటం జరుగుతుంది. నార్మల్ సోల్ ట్రేడ్ బిజినెస్ సింగిల్ బిజినెస్ అయితే క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ వేయాలన్న రూల్ ఏమీ లేదు. జస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి వేసుకోగలిగితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దాని గురించే చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, సో స్టాక్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ చూడండి పర్టికులర్స్లో క్లియర్ కట్గా ఇచ్చాం. స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 1st April 2016 అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో స్టాక్ మన దగ్గర ఎంత వాల్యూ గల స్టాక్ ఉంది అంటే 2,50,000 వాల్యూబుల్ గల స్టాక్ అనేది మన దగ్గర ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఇయర్లో స్టార్టింగ్ సరుకులు కొనక ముందే నా దగ్గర కొంత సరుకు మిగిలింది. కొంత సరుకు ఎలా మిగిలింది సార్ అంటే లాస్ట్ ఇయర్లో మనం అమ్మాలి అని చాలా సరుకు తెచ్చుకో ఉంటాం. అందులో కొంతవరకే అమ్ముడుపోయి ఉంటుంది, రిమైనింగ్ మిగిలిపోయి ఉంటుంది. అలా మిగిలిపోయిన సరుకుని కనుక మనం ఈ ఇయర్లో అమ్మాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మిగిలిన సరుకునే ఫస్ట్ అమ్మడానికి ముందుకు తెచ్చుకుంటాం. కాబట్టి దాన్నే మనం ఓపెనింగ్ స్టాక్ అంటాం. సో ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ ఓపెనింగ్ స్టాక్ని రికార్డ్ చేయాలి. అంటే బిగినింగ్ డేట్ ఉంది కాబట్టి అంటే 1st April 2016 అనేది నేను ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఇయర్ అని చెప్పి నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే ఇయర్ ఇక్కడ కూడా ఏంటి అంటే బిగినింగ్లో వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 31st March 2017 ఏదైతే స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 31st March 2017 అని ఉందో అది ఇయర్ ఎండింగ్కి సంబంధించింది 31st March. సో 31st March 2017 అనేది ఇయర్ ఎండింగ్కి సంబంధించింది కాబట్టి అంతా సరుకులన్నీ తీసుకోను ఆ తర్వాత కొనను అన్నీ అయిపోను మనకేం జరిగింది అంటే లాస్ట్లో సరుకులు కొన్ని మిగిలాయి. ఆ మిగిలిపోయిన సరుకు గురించి మాత్రమే ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ పర్చేస్ అనేది ఉంది. పర్చేస్ సో సరుకులు కొంటున్నాం. కొనేటప్పుడు మనం డబ్బులకైనా కొనొచ్చు, అప్పుకైనా కొనొచ్చు. 2 రకాల ఆప్షన్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో అందులో ఇప్పుడు ఏంటి అంటే క్యాష్కి అయితే ఎంత కొన్నామో, అప్పుకైతే ఎంత కొన్నాం, అలాగే సేల్స్
క్యాష్కి అయితే ఎంత సేల్ చేసాం, అలాగే అప్పుకైతే ఎంత సేల్ చేసాము, అలాగే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. సో మన కన్సైన్మెంట్ అంటే ఏంటి అంటే కన్సైనర్ అండ్ కన్సైనీ అనే ఒక టాపిక్ ఉంటుందండి అకౌంట్స్లో. జనరల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం కొన్న సరుకులో కొంత భాగము మనం మన తరపున అపాయింట్ చేయబడిన వ్యక్తికి వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతిలో మనకి స్కిల్ వరల్డ్ అనేది ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే మనం కొంత సరుకు కొనిపెట్టుకున్నాం, ఆ సరుకుల్లో కొంత భాగం వచ్చి వేరే చోట అమ్మాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ అలా అని అనుకున్నాం, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇంకేమన్నా చుట్టుపక్కల ఏవైనా సరే వేరే ఒక ప్రాంతాల్లో కనుక అదే సరుకుని అమ్మాలి అని అనుకున్నప్పుడు అక్కడ నా తరపున నేను ఒక ఏజెంట్ని పెట్టుకొని, సో అతనికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి సరుకుని పంపించి ఎంత రేట్కి అమ్మాలి, దాని మీద డిస్కౌంట్ ఎంత ప్రొవైడ్ చేసుకోవాలి, అతను ఎన్ని అమ్మితే తనకి ఎంత కమిషన్ వస్తుంది, ఇలాంటి ఎట్సెట్రా అవన్నీ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని కన్సైన్మెంట్ బిజినెస్ అని చెప్తాం. అంటే కన్సైన్మెంట్ లాంటి యాక్టివిటీస్. సో దాని గురించి అంటే అలా పక్క ప్రదేశంలో అమ్ముడు పోవడానికి కోసం మీరు కొన్ని సరుకులు పంపించారు, అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. అంటే అది ఆ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఏంటంటే రిటర్న్స్ టు సప్లయర్స్. సరుకులు ఎప్పుడైతే కొన్నామో దాంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే వాటిని మనం ఏం చేస్తాం, రిటర్న్ అంటే తిరిగి పంపించేస్తాం, వాపస్ ఇచ్చేస్తాం. మరి అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ బై కస్టమర్స్. రిటర్న్స్ బై కస్టమర్స్ దగ్గర నుంచి సరుకులు కనుక అమ్ముడు డ్యామేజెస్ ఉంటే, మనం అమ్మిన దాంట్లో కూడా డ్యామేజెస్ ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. సో అలాగే మన కస్టమర్లు కూడా మనకి ఏం చేస్తున్నారంటే రిటర్న్ చేస్తున్నారు. మరి అది అయితే ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ గూడ్స్ విత్డ్రాన్ బై గణేష్ ఫర్ పర్సనల్ యూస్. ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ గణేష్. అంటే బిజినెస్ ఓనరు గణేష్. ఆ ఓనర్ ఏం చేస్తున్నాడంటే సరుకులు కొన్న వెంటనే కొన్ని సరుకులు తనకు ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో తన సొంతానికి వాడుకునేస్తున్నాడు. మరి అలా వాడుకుంటే ఎలా చేయాలి. నెక్స్ట్ అలాగే గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపుల్స్ డ్యూరింగ్ ద ఇయర్. సో సరుకులు కనుక ఫ్రీ శాంపుల్ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే ఫస్ట్ టైం మనం కనుక మన సరుకుల్ని మార్కెట్లో రిలీజ్ చేస్తే దాని యొక్క డిమాండ్ ఎలా ఉంటుందో చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు, కస్టమర్లకి మన ప్రోడక్ట్ యొక్క టేస్ట్ తెలియాలి అని అనుకున్నప్పుడు కొన్ని శాంపుల్గా ఫ్రీ శాంపుల్స్ ఇస్తాం. అది ఏంటి అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, డ్యూటీ అండ్ క్లియరెన్స్ ఛార్జెస్. సో ఏవైనా ట్యాక్స్లు ఏమైనా కట్టాల్సినవి ఉంటే సరుకులు తెచ్చుకోవడానికి ఆ ఖర్చులు. సో ఇది కంప్లీట్గా మనకు క్వశ్చన్ రెడీగా ఉంది. నెక్స్ట్ మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. సో ఆన్సర్ ఎలా ఎంటర్ చేద్దాము ఏంటి అనేది ఈ ప్రాబ్లం ద్వారా మీకు క్లియర్ అయిపోతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాబ్లం వల్ల మీకు క్లియర్ అవుతుంది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా నేను రెడీగా వేసి పెట్టుకున్నానండి. సో ప్రొఫార్మా రెడీగా ఉంది నా దగ్గర. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డెబిట్ సైడ్ వెళ్ళి రికార్డ్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్కి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాను. సో ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో 2 అని పెట్టి రాయాలని చెప్పి ఆల్రెడీ చెప్పాను. సో ఒక్క నిమిషం. సో 2 ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఉంది కాబట్టి ఓపెనింగ్ స్టాక్ 2 ఓపెనింగ్ స్టాక్ అని ఇస్తున్నాను. సో క్వశ్చన్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 1st April 2016 2,50,000 అని ఉంది. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే 2,50,000 బిగినింగ్లో ఉంది కాబట్టి సో 2 ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి 2,50,000 అన్నది ఓపెనింగ్ స్టాక్లో ఇచ్చాను. ఇంకొకటి విషయం మీరు గుర్తుంచుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్ అని నేను హెడ్డింగ్ పెట్టిన తర్వాత అకౌంట్ అంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఉంటుందని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అంటే లెడ్జర్కి సంబంధించిన వీడియోస్లో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ డేట్ కాలం రాదు, ఎందుకు రాదో కూడా నేను నిన్న పెట్టిన ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన థియరిటికల్ పార్ట్ చెప్పాను. సో డౌట్ ఉంటే అందులో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో 31st March 2017 ఇయర్ ఎండింగ్కి మనం ఈ ప్రాబ్లం వేస్తున్నాం కాబట్టి డేట్ కూడా అదే మెన్షన్ చేస్తున్నాను. 2 ఓపెనింగ్ స్టాక్ ఫైన్, బాగానే ఉంది. ఆ తర్వాత మన బిజినెస్లో పర్చేస్ అనేవి జరిగాయి. సో బిజినెస్లో
పర్చేజ్ అనేవి జరిగాయి. చూడండి, ఇది క్లోజింగ్ స్టాక్ ఉంది. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఎలా రికార్డ్ చేయాలో మళ్ళీ చూపిస్తాను. పర్చేజ్ జరిగింది. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమేమి రికార్డ్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రికార్డ్ చేశాను. ఆ తర్వాత బిజినెస్లో పర్చేజ్ జరిగింది కాబట్టి పర్చేజ్, అందులో క్యాష్ పర్చేజ్ జరిగింది, క్రెడిట్ పర్చేజ్ జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పర్చేజ్ రికార్డ్ చేస్తున్నా. 2 పర్చేజెస్. సో పర్చేజ్లో మళ్ళీ మనకి క్యాష్ అండ్ క్రెడిట్ రెండూ ఉన్నాయి. సో సింపుల్గా నేనేం చేస్తున్నానంటే క్యాష్ అమౌంట్ చూస్తే ఎంత ఉంది అంటే 3,70,000 ఉంది. కాబట్టి 3,70,000. అలాగే వెంటనే మళ్ళీ మనకి క్రెడిట్ పర్చేస్ కూడా ఉంది. సో క్రెడిట్ అంటే మనం డబ్బులకి కొంటున్నాము, అప్పుకి కొనుక్కుంటున్నాం. సో క్రెడిట్ పర్చేస్. సో అమౌంట్కి వచ్చేటప్పటికి 8,25,000 ఉంది కాబట్టి 8,25,000. సో ఈ రెండు కూడా పర్చేజ్ అమౌంటే కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా దీన్ని ఇప్పుడు నేను టోటల్ చేసి నేను అవుటర్ కాలంలో రికార్డ్ చేస్తున్నాను. సో టోటల్గా వచ్చేటప్పటికి మనకి 11,95,000 వస్తుంది. 11,95,000. ఈ అమౌంట్ అంటే ఇంకా చాలా ఉందండి మ్యాటర్. సో అందుకని నేను ఈ అమౌంట్ ఏం చేస్తున్నాను అంటే ప్రస్తుతానికి సపరేట్గా ఇక్కడే రికార్డ్ చేస్తున్నాను. సో 11,95,000. రైట్, 11,95,000 రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి క్వశ్చన్లో క్లియర్ కట్గా ఉంది. అదేంటి అంటే పర్చేస్తో పాటు మనకి పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి, అలాగే సరుకులు ఫ్రీ శాంపుల్కి ఇవ్వడము, గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. వాటి వల్ల సరుకు ఏమవుతుంది అన్నది చూడాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పర్చేజ్ చూడండి. పర్చేజ్ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే సరుకులు కొన్నామో సరుకులు కొన్న తర్వాత వెంటనే రిటర్న్స్ టు సప్లయర్స్ అంటే సరుకుల్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఎవరైతే సప్లై చేశారో ఆ సప్లై చేసిన వ్యక్తికి రిటర్న్ ఇచ్చేస్తున్నాం. రిటర్న్ ఇస్తున్నామా అంటే తిరిగి ఇచ్చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మన సరుకుల్ని మనం తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం కొన్న సరుకు వాల్యూ తగ్గిపోతుందిగా, అంటే మనం పర్చేస్ చేసిన వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మనం దీంట్లో నుంచి ఆ అమౌంట్ని లెస్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఎక్కడా కూడా అది క్యాష్ పర్చేజ్ నుంచి లెస్ చేయాలా, క్రెడిట్ పర్చేజ్ నుంచి లెస్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. రిటర్న్స్ అన్నాడు కానీ అది క్యాష్ కా క్రెడిట్ కా అని చెప్పలేదు కాబట్టి టోటల్ అమౌంట్లో నుంచి లెస్ చేస్తాం. లెస్ పర్చేజ్ రిటర్న్స్, దాన్నే మనం పర్చేజ్ రిటర్న్స్ అని చెప్తున్నాం. ఆ అమౌంట్ వేసేటప్పుడు కావాలంటే బ్రాకెట్లో పెట్టి వేయండి. బ్రాకెట్లో పెట్టి వేస్తే అది మైనస్ బ్యాలెన్స్ అని అర్థం, అంటే లెస్ చేస్తున్నాను అని అర్థం. సో అమౌంట్ విషయానికి వస్తే సో పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉంది అంటే 25,000 అనేది ఉంది కాబట్టి 25,000. ఓకే రైట్. సో మళ్ళీ మనం అలాగే కనుక క్వశ్చన్లో చెక్ చేసినట్లయితే ఇప్పుడు రిటర్న్స్ ఇవ్వడం వల్ల సరుకు వాల్యూ ఏమైపోయింది, తగ్గిపోయింది కాబట్టి పర్చేస్ నుంచి నేనేం చేశానంటే లెస్ చేశాను. ఫైన్, బాగానే ఉంది. మళ్ళీ గూడ్స్ విత్డ్రాన్ బై గణేష్ ఫర్ పర్సనల్ యూజ్ అదొక 21,000 ఉంది. సరుకులు కొన్నాము, ఇంకా అమ్మలేదు, కొన్న దశలోనే ఉంది. ఇంతలో ఏం చేశాడంటే ఓనరు తన సొంతానికి ఉపయోగించుకున్నాడు. అదేలా ఉపయోగించుకుంటారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నామని అనుకోండి. ఫర్నిచర్ అంటే మనకి స్టూల్స్ ఉంటాయి, బెంచెస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, సో రకరకాల డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఎట్సెట్రా లాంటివి చాలా ఉంటాయి. అందులో ఒక డైనింగ్ టేబుల్ ఓనర్కి అవసరమయ్యండి. కొన్న తర్వాత ది బెస్ట్ స్టాక్ ఏదైతే ఉందో అది ఓనర్ ఏం చేశాడంటే మనదే కదా బిజినెస్, మళ్ళీ చూసుకోవచ్చులే అని చెప్పి ఆ సరుకుని తీసుకెళ్ళి ఇంటికి వాడుకునేసాడు. ఒకటి అన్నీ కాదు. అయితే ఇప్పుడు అదేమవుతుంది, డ్రాయింగ్స్ అవుతుంది. ఎప్పుడైతే డ్రాయింగ్స్ చేశాడో ఓనరు తన సొంతానికి పర్సనల్కి యూజ్ చేసుకున్నాడో, కొన్న సరుకు విలువ నుంచి ఏదైతే తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడో ఆ డబ్బులు మళ్ళీ వస్తాయా, రావు. ఎందుకంటే ఓనరే కాబట్టి తీసుకెళ్ళి
కాబట్టి కొన్న ఏదైతే 11,95,000 ఇక్కడ మనకు పర్చేజ్ అమౌంట్ చూపిస్తుందో ఈ అమౌంట్లో నుంచి కొంత వాల్యూ ఇప్పుడు మనం కోల్పోయామో. ఒక సరుకు వెళ్ళిపోయిందిగా బయటికి, వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పర్చేజ్ 11,95,000 కాదు కదా, కాదు కాబట్టి దాని వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే లెస్ డ్రాయింగ్స్ అని చెప్పి ఇస్తుంది. ఆ డ్రాయింగ్స్ అమౌంట్ కూడా ఎంత ఉంది, 21,000 ఉంది కాబట్టి సో 21,000 దాన్ని కూడా బ్రాకెట్లో పెట్టి ఎంటర్ ఇచ్చాం. రైట్. మళ్ళీ మనం క్వశ్చన్లో చూసినట్లయితే, మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకేమైంది అంటే క్లియర్ కట్గా రిటర్న్స్ టు సప్లయర్స్ అయిపోయింది, తర్వాత గూడ్స్ విత్డ్రాన్ బై గణేష్ అది కూడా అయిపోయింది, ఫర్ పర్సనల్ యూజ్ అని క్లియర్ కట్గా చెప్పాడు, సొంతానికి వాడుకుంటున్నామని చెప్పి. అలాగే నెక్స్ట్ గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపుల్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఈ సంవత్సరంలో కొన్న సరుకుల్లో నుంచి 4,000 రూపాయల విలువ గల సరుకుల్ని మనం ఏం చేసామంటే ఫ్రీ శాంపుల్స్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే ఫ్రీ శాంపుల్స్ కిందకి ఇచ్చేసాం. అదేంటి సార్ అదెలా ఇస్తారు అని అనుకోవద్దండి. జనరల్గా బిజినెస్ వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు సరుకులు అమ్ముడు పోవాలి అంటే ఫస్ట్ పబ్లిక్కి రీచ్ అవ్వాలి. పబ్లిక్కి రీచ్ అవ్వాలి అంటే కొన్ని ఫ్రీ శాంపుల్స్ అనేవి మనం ఇస్తాం. అది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ ఏదైనా కొత్తగా ఒక మెడిసిన్ని పేషెంట్స్కి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే మెడికల్ రెప్స్ అని చెప్పి పిలుస్తాం. ఆ మెడికల్ రెప్స్ ఏం చేస్తారంటే హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి ఆ మెడిసిన్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్, ఫీచర్స్, అడ్వాంటేజెస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆ డాక్టర్స్కి ఇస్తారు. డాక్టర్ ఏం చేస్తాడంటే పేషెంట్కి ఆ డిసీజెస్ గల పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఏం చేస్తాడంటే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన మెడిసిన్స్నే ప్రొవైడ్ చేస్తాడు. అలా ప్రొవైడ్ చేస్తూ డాక్టర్ ఒక మాట చెప్తాడు, తగ్గకపోతే మళ్ళీ ఒకసారి వచ్చి నాకు కనిపించు అని. ఎందుకలా డాక్టర్స్ జనరల్గా తగ్గకపోతే అన్న మాట ఉండదండి. కానీ ఎప్పుడు చెప్తారు అంటే ఏవైతే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి వచ్చిన మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ని పేషెంట్స్ మీద ప్రయోగిస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవ్డ్ అయ్యి వచ్చిన సేఫ్టీ మెడిసిన్సే అయినప్పటికీ దానివల్ల పేషెంట్కి రిలీఫ్ అవుతుందా అవ్వటం లేదా అన్న క్లారిటీ తెచ్చుకోవడానికి పేషెంట్స్కి ఆ మాట చెప్తారు డాక్టర్స్. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే బిజినెస్లో ఒక శాంపుల్ అంటే కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ తీసుకొని కొన్ని షాప్స్లో శాంపుల్ ప్రోడక్ట్కి ఇచ్చేస్తాం. ఆ శాంపుల్ ప్రోడక్ట్ని ఎప్పుడైతే డిస్ప్లేలో పెడతాడో ఎవరు షాప్ అతను దాన్ని కస్టమర్ చూసి కొనుక్కున్న తర్వాత కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ప్రోడక్ట్ గురించి అడుగుతాడు. అడిగినప్పుడు అయిపోయాయి సార్ తెప్పిస్తాను 2 daysలో అని చెప్పి చెప్తారు షాప్ వాళ్ళు. అంటే షాప్ వాళ్ళు కూడా మన మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఇది అమ్ముడుపోతుందా అమ్ముడుపోదా అని. అమ్ముడుపోతుంది, దాని ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ మనకు ఆర్డర్ పెడతారు. అలా ఏంటంటే మన బిజినెస్ ఎక్కువ అవుతుందండి. జనరల్గా ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాబట్టి ఫస్ట్లో మనకి వెంటనే డబ్బులు రావాలి అంటే రావు. కాబట్టి ఫ్రీగా కొన్ని శాంపుల్స్ ఇవ్వక తప్పదు. చూడండి అప్పుడప్పుడు ఈ నెస్లే సన్ రైజ్ వాళ్ళు ఏదైతే కాఫీ ఉందో నెస్లే కాఫీ, సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఒక మొబైల్ షాప్ పెట్టి వెంటనే ఆ వెహికల్లోనే ఫ్రీగా ఏం చేస్తారంటే ఆ కాఫీని కలిపి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు రోడ్ సైడ్. రీజన్ ఏంటి అంటే ప్రమోషనల్ యాక్టివిటీ. అది తాగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే సో నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళకి కాఫీ కానీ ఇలాంటివి ఏమైనా తాగాలి అనిపిస్తే ఆ బ్రాండ్ మాత్రమే గుర్తు వస్తుంది, వేరేవి గుర్తురావు కాబట్టి. రైట్. అలాగే కోకోకోలా వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏంటంటే చాలా తక్కువ రేటుకి కానీ లేదంటే ఫ్రీగా ఏంటంటే బాటిల్స్ పంచిన రోజులు కూడా ఉన్నాయి జనరల్గా. రైట్. ఎనీవే అది మీకు గుర్తు చేయడానికి కోసం చెప్పాను. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే మనం కొన్న సరుకు ఏవైతే ఇప్పుడు మనం 11,95,000 కొన్నాం, అందులో నుంచి కొంత భాగం 4,000 రూపాయల విలువ గల సరుకుని మనం ఏం చేస్తామంటే ఫ్రీ శాంపుల్స్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దానివల్ల మనం కొన్న సరుకు వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సరుకులు వెళ్ళిపోతున్నాయి కదండి. సో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ పర్చేజ్లో నుంచి మనం ఏం చేయాలంటే లెస్ చేయాలన్నమాట. పర్చేజ్లో నుంచే ఎందుకు లెస్ చేయాలి, సేల్స్లో నుంచి వేయచ్చు కదా అంటే సేలే జరగలేదు. సేల్ జరగకముందు ప్రాఫిట్ లేదు, దాంట్లో లాభం లేకుండా మనం సరుకులు ఇచ్చేస్తున్నాం. లాభం లేకుండా ఏమాత్రం లాభం లేకుండా ఒకటి మన డ్యామేజెస్ ఉండడం వల్ల పర్చేజ్ రిటర్న్స్ చేసాం. ఏమాత్రం లాభం లేకుండా ఓనర్ ఏం చేస్తాడంటే స్టాక్ని పర్సనల్గా యూజ్ చేసుకున్నాడు. ఏమాత్రం లాభం లేకుండా ఫ్రీ శాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తాము. అర్థమవుతుంది కదండి. ఒక్కసారి శాంపుల్ ఓకే అయిపోయిన తర్వాత లాభం పెట్టుకొని అమ్ముతామండి. అప్పుడు అమ్మకాలు జరుగుతుంది, అంటే అప్పుడు సేల్స్ జరుగుతుంది. అంతవరకు జరిగేది సేల్స్ కాదు, ఓన్లీ ఫ్రీ శాంపుల్స్ డిస్ట్రిబ్యూషన్. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ లెస్ ఫ్రీ శాంపుల్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను.
ఫ్రీ శాంపుల్స్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఫ్రీ శాంపుల్గా ఇచ్చే వాటిని కూడా లెస్ చేయాలి. సో అమౌంట్ 4000 కాబట్టి 4000ని టైప్ చేసాం, ఎంటర్. మళ్ళీ మనం క్వశ్చన్లో కనుక చూసినట్లయితే క్వశ్చన్లో ఓకే ఫ్రీ శాంపుల్స్ అయిపోయింది, హ్యాపీ. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అని నేను ఇందాక చెప్పాను క్లియర్గా కన్సైన్మెంట్ అంటే ఏంటి అని. సో వేరే ప్రదేశంలో మన బదులు మన సరుకుల్ని వేరే వాడు అమ్ముతాడు, అది ఎంత రేట్కి అమ్మాలి, వాడికి ఎంత కమిషన్ ఇవ్వాలి అనేది మనం ముందుగానే డిసైడ్ చేసేస్తాము. సో కాబట్టి దాని ప్రకారంగానే అతను కూడా అమ్ముతాడు. అలా అతను అమ్మడానికి కనుక మనం సరుకుల్ని పంపిస్తే మనం కొన్న సరుకుల్లో నుంచి కొంత సరుకు ఏమైపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి కొన్న సరుకు వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి పర్చేస్ చేసిన వాల్యూలో నుంచి సో గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ ఏదైతే ఉందో గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అనే దాన్ని కూడా మనం ఏం చేయాలంటే లెస్ చేయక తప్పదు. గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అనే దాన్ని కూడా లెస్ చేస్తాం. సో సింపుల్గా దాన్ని కూడా బ్రాకెట్లో పెట్టుకున్నా. సో అమౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ 10,000 రూపీస్, 10,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కాబట్టి సో 10,000 రూపీస్ అనేది వేయడం జరిగింది. అర్థమవుతుంది కదండి. సో వేటిని ఏంటి నేను లెస్ చేశాను ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ పర్చేస్ చేసిన టోటల్ అమౌంట్ నుంచి ఏదైతే సరుకులు అమ్ముడు పోక ముందే బయటికి వెళ్ళిపోయాయో సో వాటన్నిటిని నేను ఏం చేస్తానంటే లెస్ చేసిన తర్వాత నాకు వచ్చే టోటల్ని ఇక్కడ వేస్తాను. సో 11,35,000. ఓకే. సో ఈ టోటల్ పర్చేస్లో నుంచి లెస్ చేసినవన్నిటిని కూడా నేను రికార్డ్ చేసి అవుటర్ కాలంలో వేశాను. సో ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్లో ఏం జరిగిందో చూద్దాం. క్వశ్చన్లో మళ్ళీ సేల్స్ అనేది ఉంది, మనకి సేల్స్ అనేది ఉంది. సో సేల్స్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ వేస్తాం. సో ఎందుకంటే మనం ఈ ట్రేడింగ్ అకౌంట్ నామినల్ రూల్ ప్రకారం ఫాలో అవుతామని చెప్పాను. సో దానివల్ల మనకి డబ్బులు వస్తాయి, ఆదాయం వస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై. సో నేను అయినా ఆల్రెడీ మీకు క్లియర్ కట్గా ఏంటంటే నేను క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆల్రెడీ నేను పెట్టిన ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో సో ఆ వీడియోని కనుక మీరు కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. సో బై సేల్స్. సో సేల్స్లో కూడా మనకి ఏంటి అంటే సేల్స్ అమౌంట్ ఉంది, అలాగే సేల్స్లో కూడా మనకి సో క్యాష్ అని చెప్పి ఉంది కాబట్టి సో క్యాష్ అంటే క్యాష్ సేల్స్. సో క్యాష్ సేల్స్ ఎంత చేస్తున్నాము, 5,10,000 జరిగింది కాబట్టి 5,10,000. అలాగే మళ్ళీ సేల్స్లోనే క్రెడిట్ సేల్స్. సో అమౌంట్ చూసినట్లయితే 11,50,000. సో 11,50,000 రైట్. సో 11,50,000 ఉంది. సో దీన్ని టోటల్ చేసినట్లయితే మళ్ళీ మనకి టోటల్ అమౌంట్ 16,60,000. $16,60,000 ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నుంచి మళ్ళీ మనకి సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. మరి సేల్స్ అంటే మనం ఏం చేసామంటే సరుకుల్ని అమ్మాము, బాగానే ఉంది. సో అమ్మిన తర్వాత వాటిల్లో ఏదో చిన్న డ్యామేజో ఏదో ఉంది. సో ఉండడం వల్ల ఏంటి అంటే మళ్ళీ దాంట్లో నుంచి సరుకుల్ని రిటర్న్ పంపించేస్తున్నారు, తిరిగి మళ్ళీ మనకే వస్తున్నాయి. అంటే మనం సేల్ చేస్తే బయటికి వెళ్ళిపోయిన సరుకులు మళ్ళీ బిజినెస్లోకి వస్తున్నాయి. కాబట్టి సేల్స్ వాల్యూ కంటే సేల్స్ వాల్యూ ఏమైంది, ఇంతకుముందు మనం 16,60,000గా డిసైడ్ చేసాం. ఇప్పుడు దాంట్లో కొంత వాల్యూ తిరిగి వచ్చేసింది కాబట్టి దాంట్లో నుంచి మనం ఏం చేయాలి అంటే అమౌంట్ని లెస్ చేయాలి. సో లెస్ సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అమౌంట్ని నేను ఏం చేస్తున్నాను లెస్ చేస్తున్నాను. సో సేల్స్ రిటర్న్స్ చూస్తే రిటర్న్స్ బై కస్టమర్స్, మన కస్టమర్ల చేత మనకి రిటర్న్ చేయబడింది. సో అది ఎంత అంటే 20,000. సో సింపుల్గా అమౌంట్ వచ్చి బ్రాకెట్లో పెడుతున్నా, లెస్ చేసే అమౌంట్ని 20,000. సో 20,000 ఆఫ్ అమౌంట్ని మనం ఏం చేయాలి లెస్ చేస్తాము. అర్థమవుతుంది కదండి, రైట్. సో అంతా అంటే సేల్స్ చేసి ఆ తర్వాత సేల్స్ రిటర్న్స్ పోను మళ్ళీ మనకి అమౌంట్ ఎంత మిగిలింది అనేది చూద్దాం. సో 16,40,000. 16,40,000 అనేది మనకి మిగిలింది. అర్థమవుతున్నాయి కదండి అన్నీ కూడా, రైట్. సో నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ఏముంది క్వశ్చన్లో, ఇంకా ఏమి ఇవ్వబడింది. సో క్వశ్చన్లో చూస్తే ఏంటంటే
సో ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది, క్లోజింగ్ స్టాక్ ఇంకా కాలేదు, పర్చేజ్ అయిపోయింది, సేల్స్ అయిపోయింది, కన్సైన్మెంట్ అయింది, రిటర్న్స్ అయిపోయాయి, విత్డ్రా అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, డ్యూటీస్ అండ్ క్లియరెన్స్ ఛార్జెస్, క్లోజింగ్ స్టాక్ 2 కాలేదు. సో క్లోజింగ్ స్టాక్ అంటే అమ్ముడుపోయిన తర్వాత మన దగ్గర మిగిలిపోయే సరుకు కాబట్టి సింపుల్గా నేనేం చేస్తున్నానంటే బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి ఇస్తున్నాను, బై క్లోజింగ్ స్టాక్. సో అమౌంట్ ఇంకా ఎంత మిగిలిందని చెప్పాడు క్వశ్చన్లో. సో క్వశ్చన్లో చూసినట్లయితే మనకి 4,75,000 మిగిలిపోయిందని చెప్పాడు కాబట్టి సో క్లోజింగ్ స్టాక్ అమౌంట్ 4,75,000. ఫైనల్గా ఇంకా మనకి ఇంకొక ఎంట్రీ మిగిలిపోయింది, అదేంటి అంటే డ్యూటీ అండ్ క్లియరెన్స్ ఛార్జెస్ 55,000 అన్నాడు. సో ఏవైతే ట్యాక్స్లు కట్టాల్సిన ట్యాక్స్లు కనుక కట్టకపోతే మనకి రావాల్సిన స్టాక్ని ఏదైతే సరుకులు ఉన్నాయో అవి మనకి ప్రొవైడ్ చేయరు కాబట్టి సో నేను డెబిట్ సైడ్ వేస్తున్నాను. టు డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్ అమౌంట్కి వచ్చేటప్పటికి సో అమౌంట్ ఎంత ఉందండి అది, సో అదొక 55,000 ఉంది కాబట్టి 55,000. సో ఇప్పుడు దీన్ని టోటల్ చేయాలి. సో టోటల్ అమౌంట్ కనుక చూసినట్లయితే ఒక్క నిమిషం రైట్, టోటల్ అమౌంట్ చూస్తే 21,15,000 వచ్చిందండి. ఎటు సైడ్ హైయెస్ట్ ఉంటే సేమ్ లెడ్జర్ ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తామో ఈ ట్రేడింగ్ అకౌంట్ కూడా అలాగే బ్యాలెన్స్ చేస్తామండి. రెండిటి సైడ్ హైయెస్ట్ అమౌంట్ని రికార్డ్ చేస్తాము. సో హైయెస్ట్ అమౌంట్ వచ్చి 21,15,000గా రికార్డ్ అయింది. సో 21,15,000. సో ఇప్పుడు మనకేంటి అంటే ఎటు సైడ్ అయితే తక్కువ అమౌంట్ ఉందో దాన్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్గా మనం డిసైడ్ చేస్తాం కాబట్టి సేమ్ అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే చెక్ చేస్తున్నాం. సో ఇంకా ఎంత బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వస్తే సరిపోతుంది అంటే మనకి 6,75,000 అనేది వస్తే మనకి సరిపోతుంది కాబట్టి 6,75,000 ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు ఇటు సైడ్ టోటల్ చేస్తే 21,15,000, ఇటు సైడ్ టోటల్ చేస్తే 21,15,000 వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ అమౌంట్నే మనం ఏమంటామంటే మనకి వచ్చిన ప్రాఫిట్ కాబట్టి సింపుల్గా టు గ్రాస్ ప్రాఫిట్ సివైడి క్యారీడ్ డౌన్, క్యారీ చేస్తున్నాను అని అర్థం. సేమ్ లెడ్జర్స్ లాగే ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. సేమ్ అలాగే దీన్ని క్వైట్ ఆపోజిట్ సైడ్ మళ్ళీ మనం ఏం చేయాలి, బ్రాడ్ డౌన్ చేయాలి కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో అమౌంట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఒక నిమిషం. సో అమౌంట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ అని చెప్పాను, 6,75,000. సో అర్థమైంది కదండి, రైట్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా క్లియర్ అండి. సో మనకి క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ రికార్డ్ చేస్తున్నాం, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే ట్రేడింగ్ అకౌంట్ అనేది నామినల్ రూల్ ప్రకారం వెళ్తుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి. సో అదే విధంగా మనం ఇక్కడ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం నామినల్ రూల్ని ఫాలో అయ్యి చేసామో దాని ప్రకారంగా మన క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువగా వచ్చింది, అంటే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది. ఈ ఇన్కమ్స్ నుంచి ఎక్స్పెండిచర్స్ తీసేయగా మనకి ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 6,75,000 వచ్చింది. అదే ప్రాఫిట్ని క్యారీ డౌన్ చేసి బ్రాడ్ డౌన్ చేసాం. ఎందుకంటే అకౌంట్ అంటేనే లెడ్జర్ అంటే ఎలా వేయాలో నా ప్రీవియస్ వీడియోస్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి. సో సేమ్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో క్లియర్ కట్గా మీకు ఇప్పుడంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలానే ఇంకా కొన్ని వీడియోస్ని పెట్టడం జరుగుతుందండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో ఇక్కడితో క్లియర్ అయిపోయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా ఫోన్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.